కమ్ హలో కమ్ సార్. కమ్ రాఘవంతా చెప్పాడు కదా. చెప్పారు సార్. ఆఫీసులో అందరినీ ఆవలింతలతో పడుకోబెట్టడం నేను వీడియోలో చూశాను. అప్పుడు నాకు అనిపించలేదు. వెరీ గుడ్, వచ్చేసా. రా. ఎక్కడున్నారు సార్? పైన ప్లీజ్. హలో. నువ్వు ఆవలిస్తే నీకే నిద్ర రావాలి, నాకెలా వస్తుంది? లేదు, వస్తుందండి. పిచ్చి వెధవలా ఉన్నారు. రేయ్ పురుషోత్తం, నేను నవ్వుతున్నాను కదా, నవ్వరా నవ్వరా. సార్, ఈవిడ నిద్రపోతే సరిపోదు, హాస్పిటల్కే తీసుకెళ్ళాలి. ఇది ఒక రకమైన మెంటల్లా ఉంది సార్. నిద్రపోతే సర్దుకుంటుంది, ఎలాగైనా ఆవలించే బాబు. రావట్లేదే సార్. తను అలాగే చూడు, ఆవలింత వచ్చేస్తుంది. సార్, బాగా చూస్తే వాంతి వస్తోంది సార్. అది కాదు బాబు, ప్లీజ్ ట్రై చేయి. నువ్వెందుకు అదో రకంగా నవ్వుతున్నావు? తెలీదు, ట్రై చేస్తాను సార్. నోరు సైడ్ లాగుతోంది. వస్తుంది. కమాన్. బాబు, ఏం చేసావు? పడుకోబెట్టమంటే తలకిందులుగా చేసావు. అయ్యో, నాకేం తెలిసి పారిపోతా సార్. హలో డాక్టర్. చెప్పు బాబు. ఆవలింత ఎక్కువగా వస్తుంది డాక్టర్. ఏంటి, ఎక్కువగా వస్తుందా? అవును డాక్టర్, ఒక బండ అంటే ఎగిరి పడింది డాక్టర్. సరే, ఓ పని చేయి, నువ్వు వెంటనే బయలుదేరరా. ఏంట్రా వారిని రోడ్లో డ్రాయర్తో నిలబెట్టి అవమానించారు? హలో. రేయ్, నువ్వు ఒకడి మీద నీళ్లు కొట్టి చెడ్డీతో పరిగెట్టించవే, వాడెవడో తెలుసా? ఎవరో చెప్పరా? కూలింగ్ గ్లాస్ గుణ. అయితే ఏంటి ఇప్పుడు? రేయ్, కూలింగ్ గ్లాస్ గుణ అంటే కూలింగ్ గ్లాస్ అమ్మేవాడు అనుకున్నావా? కూనీలు చేసేవాడ్రా. నువ్వు వాడికి దొరికావో దోలు తీరుద్ది. రే, నేను అసలే ఒక ప్రాబ్లంతో హాస్పిటల్కి వెళ్తున్నాను రా. అక్కడికి వెళ్ళి నీకు ఫోన్ చేస్తాను. రేయ్, ఊరిని ఊడ్చమంటే ఏకంగా వాడి జీవితాన్ని ఊడ్చేశారు కదరా. మొహాలు చూడు, మాడిపోయిన మసాలా దోశల్లో ఉన్నాయి. అన్నా, బాడీలు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి దగ్గరట. అక్కడికి 5 నిమిషాలు పోవచ్చన్నా. Brush him up, yeah, just wanna control his face. Brush him up, yeah, just wanna control his face. Hey, stop. Yeah, whoa, Brush him up, yeah, just wanna control his face. Brush him up, yeah, just wanna control his face. ఆ రోజు తెలియక నీళ్లు అంటే ఆ రోజు చెడ్డీతో రోడ్డు మీద
నువ్వు నేను చావు. Get ready, ready, ready to die. I'm already ready, ready, I'm on high. Get ready, ready, ready to die. I'm already ready, ready, I'm on high. ఏంటి కూలింగ్ గ్లాస్ గుణాకి కళ్ళు కనపడడం లేదా? ఏమన్నారా? అక్కడ ఏం జరిగిందిరా? మనం వాడిని పట్టుకున్నాం. అన్న కత్తి తీసుకొని ఆవేశంగా వచ్చాడు. అంతకుముందు డాన్స్ చేశాడు. రే యాసిడే, అన్న అంత పొడుగు కత్తితో నరకబోయాడు కదరా. రే కత్తి 3 అడుగులు అన్న చేతి లెంతితో కలిపితే తల కాస్త తెగిపడాలి కదరా. దిగలేదే, అన్న కళ్ళే కదా పోయాయి. అవును కదా అన్నా, అసలు అక్కడ ఏం జరిగిందన్నా? తెలీదు. మళ్ళీ ఆయనకు చూపు రావచ్చు, రాకపోను వచ్చు. ఏమంటున్నారు డాక్టర్? మామా హాస్పిటల్కి వచ్చాను, పైకే వస్తున్నాను రా. ఓన్లీ 2 minutes. ఒకవేళ శేఖర్ మనుషులు ఏదైనా. రే వీడేంట్రా పెళ్లిలా వస్తున్నాడు? అన్నా ఓ విషయం చెప్తే కొట్టరు కదా. ఏంట్రా? నీ కళ్ళు పోవడానికి కారణం వాడు కాదన్నా. మరెవర్రా? అదేన్నా. ఏది? అదేన్నా, ఆ గుళ్ళో దెయ్యం పట్టిన దానిలో ఆడింది కదా, దాని ఆత్మే వాడి ఒంట్లోకి వచ్చి మిమ్మల్ని తోసేసిందన్నా. ఈ ఊరే నన్ను చూసి భయపడుతుంది. భూతాలు దెయ్యాలంట. రేయ్, డాక్టర్ ఏమన్నాడ్రా? త్వరలో కట్టు విప్పేయాలి, వాణ్ణి చంపేయాలి. అది నా 2 కళ్ళతో చూడాలి. అది కుదరదన్నా. నీ 2 కళ్ళు రావడం డౌట్ అని డాక్టర్ చెప్పేశాడన్నా. కన్ఫర్మ్ అన్నా. నోరు తెరిచాడా? గాలొచ్చిందా? గాలి దెయ్యమన్నా. నువ్వు దాని కళ్ళు పీకేస్తానన్నావు, అది నీ కళ్ళు పీకేసిందన్నా. మామా మ్యాటర్ తెలుసా? కూలింగ్ గ్లాస్ గుణ పక్కవాడిలోనే ఉన్నారా. భయపడకు, కూల్ బడి, నో ప్రాబ్లం రా. నిజంగా యు ఆర్ లక్కీ బాయ్ రా. వాడినెవడో చెతక్కొట్టి 2 గుడ్లు తీసేసి పడుకోబెట్టేశాడు రా. వాడికి కళ్ళు పోవడానికి కారణం నేనే. వావ్, అంటే ఇన్నాళ్ళుగా నేను బ్రూస్లే అర్నాల్డ్తో ఫ్రెండ్షిప్ చేశానా? ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రా. ఓర్ ముయిరా, నేను అసలే భయంతో చేస్తాను. రిజల్ట్ వచ్చిందా? ఫ్లోరా నర్స్కి ఇచ్చానండి. ఆవలించాను, కళ్ళ పగిలిపోయింది మావా. ఏంట్రా సిల్లిగా మాట్లాడుతాను? నీ ఆవలింతతో మన ఆఫీసర్ నిద్రపుచ్చావు, ఓకే. ఆవలింత కళ్ళజోడ ఎలా పగులుతుంది? ఏంటి మావా?
ఏంట్రా ఆవేశం వస్తుందా? ఏంట్రా ముక్కులోకి ఎగి దూరిందా? చెవాడుతోంది? గొంతు కదులుతుందేంటి? కడుపులో సోడా బాటిల్స్ ఓపెన్ అవుతున్నాయి. ఏంట్రా వాంతేమైనా వస్తుందా? ఏంట్రా ఏమవుతుందో చెప్పరా? రేయ్ ఇప్పుడు ఎందుకురా కామన్ స్టేజ్